మరి ప్రార్థన. దేవునికి స్తోత్రములు. మరి జూమ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము చెప్పడానికి సిద్ధపడుతుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం అలా ఉన్నదా లేదా అని వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మేము తెచ్చే వారంగా గంట తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి యునైటెడ్ బైబుల్ అకాడమీ మరి డైరెక్టర్ గారైన రంగారావు గారికి క్రీస్తునామములో వందనములు. అలాగే మరి ఈ జూమ్ను నడిపిస్తున్న పెద్దలు మరి వెంకట్రావు గారికి క్రీస్తునామములో వందనములు. అలాగే దైవజనులు సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు. అలాగే ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము. పిల్లరా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. పిల్లరా, మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. పిల్లరా, ఈరోజు సంఘంగా కూడుకున్న మనము ఈరోజు అంశము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటున్నాం కదా. మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు అంటే యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో దేవునితో దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అత్యవసరం ఏంటి? మరి చూడండి పిల్ల, ఉదాహరణకు మనం ఒక మాట చెప్పుకోవాలనుకుంటే రాష్ట్రపతి ఎక్కడ ఉంటాడండి? ఢిల్లీలో ఉంటాడండి. ఆ రాష్ట్రపతి హైదరాబాద్కి రావాలంటే అవసరమైన పని ఉంటేనే మరి రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తాడండి. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడానికి రాష్ట్రపతి రావాలి. రాష్ట్రపతి అక్కడ మరి మరి ఓపెన్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి అవసరమైతేనే రాష్ట్రపతి హైదరాబాద్కి వస్తాడు. మరి హైదరాబాద్కు రావడానికి రాష్ట్రపతికి ఎన్నో మరి మరి ఇంటెలిజెంట్ వర్గాలు, అక్కడ వసతులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎన్నో ఇంటెలిజెంట్ వర్గాలు అన్ని నిఘా వర్గాల ద్వారా ఆ సమాచారము మీరు అక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు రాష్ట్రపతి హైదరాబాద్కి వస్తాడండి. మరి ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో ఉండేవాడు. ఆ ఉండే యేసుక్రీస్తు ఈ లోకానికి రావలసిన అవసరం ఏంటంటే యేసుక్రీస్తు రావడానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది, అత్యవసరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకో ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, అందరూ నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. దేవుని సంకల్పమును బట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలి. చూడండి పిల్లరా, దేవుని చిత్తమేంటి? మరి అందరూ అంతటా మారు మనసు పొందాలి. కానీ ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? కన్య మరియ గర్భం ద్వారా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని పని నిమిత్తం వచ్చాడు. దేవుని పని ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకోసమే దేవుడు పంపగా యేసుక్రీస్తు దేవుని పనిని చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు?
నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ధరించుకొని వచ్చాడండి. నీలాంటి నీ శరీరము నా శరీరం ఏ విధంగా అయితే మరి పాప శరీరాకారం ధరించుకున్న మనము, ఈ పాప శరీర ఆకారం పాపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. చూడండి పిల్లరా, ప్రారంభ మానవుని గురించి ఆలోచన చేస్తే మట్టి బొమ్మతో మరి మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను. మరి శరీరంలో పాప స్వభావం ఉన్నదండి. అందుకోసమే శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం వచ్చింది. పాపం వల్ల దేవుని నుండి ఎడబాటు కలిగింది. ఏ ఒక్కరు నశించి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున అందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకోసమే పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కన్య మరియ గర్భము ద్వారా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఎందుకు దేవుని చిత్తమేంది? అంతటా అందరూ మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించి మహిమను తెలుసుకోవాలని. చూడండి, మరి మరి ఎలా ఉన్నారు మరి మనుషులందరూ? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేరు. దేవుని మాటను గురించి ఆలోచన లేదు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. చూడండి పిల్లలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చక ముందు ఏమైంది? చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. ఎందుకు బంధించింది? ఏ ఒక్కరు మరి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలను అనుసరించలేక అందరూ ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఒకనాడు దేవుని జనులైన వారిని, అన్య జనులైన వారందరినీ ధర్మశాస్త్రము పాపములో బంధించింది. ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడండి. ధర్మశాస్త్రం అనుసరించాడండి. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. చూడండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకోసమే దానిని మనము లేఖనానుసారంగా మనము చదువుకుందాం, నేర్చుకుందాం పిల్లరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి మనం లేఖనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లరా. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనసు మీరు కలిగి ఉండండి. చూడండి పిల్లరా, క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంత అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగాను హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయనకు అనుగ్రహించను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. చూడండి పిల్ల, ఎంత చక్కని మాటలు పిల్లారా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? చూడండి పిల్ల, తన్ను తాను తగ్గించుకున్నాడట. చూడండి, దాసుని స్వరూపం ధరించుకున్నాడట. చూడండి పిల్ల, దాసుని స్వరూపం ధరించుకున్నాడట. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినంన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను విన్నారు, హృదయాల్లో పొడవబడ్డాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తుకు తండ్రి పని ఏం అప్పగించాడు అన్నది మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో లేఖనం చదువుకుందాం పిల్లరా. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ అజేయుడు తండ్రి పనిని చేయడానికి వచ్చాను, తండ్రి మాటలే చెప్తున్నాను, తండ్రి ఏది చేయమన్నాడు దాన్నే చేస్తున్నాడు. శాస్త్రులు పరిచయాలు ఏం చేశారు? యేసుక్రీస్తుని ఎప్పుడు భూతద్దంలో పెట్టి చూశారు. నువ్వేం చేస్తున్నావు అంటే లేఖనాలను ఎత్తి లేఖనాల ప్రకారంగా, ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా ప్రతి ఒక్కటికి వారికి సమాధానం ఇచ్చాడు పిల్లారా. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం ఎదుగున్నట్లయితే యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తుద ముట్టించడే నాకు ఆహారమై ఉన్నది. చూడండి పిల్లారా, ఆయనకు ఆహారం ఏంది? ఆయన పని ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి ఒక పని కలిగి ఈ లోకానికి వచ్చాడండి.
ఆ పని కలిగి లోకానికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన పని తుదముట్టించడమే ఆయనకు ఆహారము. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? సమాధాన సువార్త. చూడండి పిల్లరా, సమాధాన సువార్త ప్రకటించాడు. సువార్త, సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను, చూడండి, నేను మనమై ఉన్న ఆత్మను జీవింపచేసేది సువార్త. చూడండి పిల్లరా, మనం లేఖనం చదువుకుంది పిల్లరా, అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనము. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. చూడండి పిల్లరా, ఆయన ద్వారా ఏమైంది? సమాధాన సువార్త. సమాధాన సువార్త. దేవునికి మనకు ఏమైపోయింది? సమాధానం లేకుండా పోయింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి మనకు సమాధానం లేని తరుణంలో యేసుక్రీస్తు వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, ఆయన వచ్చి ఏం చేశాడు? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చూడండి, ద్వేషం ఏంటండి? ధర్మశాస్త్రము, అన్ని జనులు, ఇజ్రాయేలీలు, ఒక ద్వేషము అనేది ఉన్నది. ఆ ద్వేషాన్ని సంహరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఆయన ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆయన మనకు సమాధానకారకుడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి, ఎవరు? యేసుక్రీస్తు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. చూడండి పిల్లరా, 18వ వచనం కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా రాయబడ్డది. ఆయన ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి, ఒక్క ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరిజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. అప్పుడేమవుతారు? దేవుని ఇంటివారై ఉన్నారు. ఆ సమాధాన సువార్తకు లోబడితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసము మరణించాడని, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే దేవుని ఇంటివారము, పరలోక వారసులము. గొప్ప భాగ్యము. అందుకోసమే సమాధాన సువార్త వలన రక్షణ కలుగునట్లు. సమాధాన సువార్త వలనే మనకు రక్షణ. అందుకోసమే ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో అట్టి రక్షణ ప్రభు బోధించుటైతే ఆరంభమైంది. చూడండి, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ, ఆ రక్షణ ఎప్పుడు చాలైంది? ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి పిల్లరా, మనల్ని ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడాడట. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు పాపులను పిలువవచ్చాడు. ఏం చేశాడు? పాపులను పిలువవచ్చాను అంటున్నాడు పిల్లరా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పను. శాస్త్రుల పరీక్షలు ఎప్పుడు ఏదో ఒక సందర్భం బట్టి ఏదో మరి ఇబ్బంది, మరి తప్పు చూపెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన ఏం చేసాడు? నేను పాపులను పిలువవచ్చాను, నీతిమంతులను కాదు. అందుకోసమే దేవుని రాజ్య సువార్త యేసుక్రీస్తు మరి ప్రకటించాడు, ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్య సువార్త లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనములో, ఆయన నేను ఇతర పట్టణంలోనికి దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవాలని ఇందు నిమిత్తమే కదా నేను పంపబడినని వారితో చెప్పాను. శిష్యులతో చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను? రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికే ఇందు నిమిత్తమే వచ్చాను.
చూడండి బ్రదర్, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు సమయాన్ని వృధా చేయకుండా దేవుని పని, దేవుని ఆలోచన, దేవుని తలంపులతో ఎప్పుడు మరి ఏం చేయాలి, ప్రణాళిక రేపేం చేయాలి అని అనుకుంటున్నాడు బ్రదర్. మరి ఆ యేసుక్రీస్తు ఏం చేసిండు? సత్యమును గురించి చెప్పడానికి వచ్చాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకి వచ్చాడు. యూదులు మరి చూడండి బ్రదర్, మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తును మరి పట్టుకున్న వారు ఏం చేశారు? పిలాతు ఏం చెప్తారు? నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే అని చెప్తున్నాడు పిల్లరా. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా ఆ యేసు నీవన్నట్టే నేను రాజునే. ఏంటి రాజునంటే? రాజు అంటే రాజు మరి ఏంటి నీ కుర్చేది అని అని ఈరోజు అంటున్నారు. కుర్చేది నీ అధికారం ఏది? కాదు, యేసుక్రీస్తు ఏమంటాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకానికి వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. సత్య సంబంధి అయిన వాడు ప్రతి వాడు నా మాట వినును. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణము, అత్యవసరం ఏంటి? పాపులు పాపులు పాపంతో పెచ్చిమిరిపోయింది. ఏ ఒక్కరు దేవుని మాట, దేవుని ఊసే మాట్లాడట్లేదు. అందుకోసమే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు. పాపులను పిలువవచ్చానంటున్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఇంకా మనం ప్రశ్నించుకున్నట్లయితే, అపవాది క్రియలు లయపరచడానికి. అపవాది క్రియలు ఏంటంటే, అపవాదికి పరలోకం దక్కలేదండి. చూడండి, వాడు ఏం చేశాడు? దేవుని కంటే తను తాను హెచ్చించుకున్నాడు. మరి ఏం చేసినాడు? దేవుడు మరి పాతాళంలో వాడిని బంధించాడు. వాడికి కొంచెం సమయము విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడ్డ తర్వాత ఏం చేసిన వాడు? ఎవరిని మింగుదునా అని వారు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. వాడి క్రియలేంది? వాడికి దక్కంది ఇంకెవరికి దక్కకూడదు. వాడికి దక్కని పరలోకం ఇంకొకరికి దక్కకూడదు. ఎవరికి దక్కకూడదు? దేవుని పిల్లలమైన మనకు దక్కకూడదు. అందుకోసమే వాక్యాన్ని కలిపి చెరిపి, వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? కలిపి చెరిపి, దాని తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదు. ఇవన్నీ తెలియకూడదు. నువ్వు క్రైస్తవుడవే, సంఘానికి వెళ్ళు, కానుక వేయి, పాట పాడు, వాక్యం అయ్యగారు చెప్తారు, నువ్వు విను. చాలా మంచిగా చెప్పారు అని చెప్తున్నావు. ఏం వాక్యం చెప్పారు? ఏం నేర్చుకున్నావు? చూడండి, యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, అది తెలుసుకో. అది తెలుసుకుంటేనే. అది తెలియకూడదు కాబట్టి అపవాది క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, అపవాది వాడు ఆది నుండి నరాంతకుడు. వాడు ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. అందుకోసమే పరలోకము వాడికి దక్కలేదు కాబట్టి దేవుని పిల్లలమైన మనకు దక్కకూడదు. అందుకోసమే వాక్యాన్ని కలిపి చేరుతున్నాడు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవ్యము కొట్టుమిట్టాడుతున్నది అంటే, తండ్రి ఎవరో తెలకూడదు, యేసుక్రీస్తు ఎవరు తెలకూడదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలకూడదు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడని గలిబిలి వేసి చూడండి, చూస్తే క్రైస్తవ్యం బాగా ఉన్నట్లుగా కనపడుతుంది. కానీ వాక్యం విలువలు ఎవరి దగ్గర లేవు. చూడండి, క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగము, దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము తెలిసి ఉండాలి. మనం తెలిసి ఉన్నప్పుడే వాక్యం ఎప్పుడు మాట్లాడమన్నది, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే సరిదిద్దుకుంటాం. పిల్లరా, అపవాది క్రియలు ఎలా లయపరచడానికి వచ్చాడు? 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, అపవాది మొదటి నుండి పాపము చేయించినాడు. చూడండి, వాడి పనే వాడికి దక్కని పరలోకము ఎవరికి దక్కకూడదు. వాడు మొదటి నుండే పాపము చేయించున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చూడండి, దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలు లయపరచడానికి. అందుకోసమే చూడండి, ఎబ్రీలు రాసిన పత్రికలో రాయబడ్డది 2వ అధ్యాయం 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు యేసుక్రీస్తు వచ్చేసిండు. ఆ అపవాది క్రియలు లయపరచడానికి. రక్త మాంసములు గల వారైనందున మరణము
యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణము గల నశింపజేయుటకు 15వ వచనము, జీవిత కాలం అంతా మరణ భయం చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలిపాడాయను. ఆయన కూడా ఏం చేశాడు? రక్త మాంసంలో పాలిపాడాయను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? చూడండి, మరణంను నిరర్ధకం చేశాడు. మరణం నిరర్ధకం చేసి సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడ ఎందుకు రాయాడు? అపవాది క్రియలు లయపరచడానికి, చూడండి, అపవాదిని నశింపజేయడానికి. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్న పిల్లరా, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిస్తే ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణం నిరర్ధకం చేశాడు. ఏ మరణం అండి? శరీర మరణము అందరికీ ఉంటుందండి. ఆత్మ మరణము, యేసుక్రీస్తు వచ్చిందే ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. చూడండి, ఆత్మ మరణము, దేవుని నుండి ఎడబాటు కలిగింది, దేవునికి మనకు సంబంధం లేని తరుణంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అత్యవసరమైన పరిస్థితిలో వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. చూడండి, మరి అత్యవసరమైన పరిస్థితిలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణంను నిరర్ధకం చేశాడు. 2వ మరణము నిరర్ధకం చేశాడు. అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? చూడండి పిల్లరా, మరి ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచనం క్రయధనంగా తను తాను అర్పించుకున్నాడండి ఈ లోకానికి వచ్చేది. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమంటాడు? పరిచారం చేయించుకున్నటకు రాలేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రైస్తవం పేరట ఎంతో అలజడి జరుగుతుంది. పరిచారం చేయించుకుంటున్నారు. వాక్యంకి ఎంత విరుద్ధంగా ఉన్నది. వాక్యాన్ని ఇలా ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతుంది పిల్లరా. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. చూడండి పిల్లరా, ఏ ఒక్కరు నీతిమంతుడు చూడు, ఎవడు ఏ విధం చేతను తన సహోదరుని విమర్శించలేని తరుణంలో, కీర్తనలు 49వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చదువుకుంటే పిల్లరా, ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాని కుళ్ళు చూడగా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. చూడండి, ఏ ఒక్కరు మరి అందరూ నశించిపోతే వాని ప్రాణ విమోచనకి ఎవరు మరి చూడండి, ప్రాణ విమోచన ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు. చూడండి, అందరూ నశించిపోతున్నారు. అందుకోసమే యేసుక్రీస్తు తన్ను తాను బలిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు, తన్ను తాను బలిగాను అర్పణగా అర్పించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏం చేశాడండి? మనల్ని ప్రేమించాడండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగు మీరును ప్రేమ కలిగి ఉండండి. మనం ఏం చేయాలా? అలాగు మీరు ప్రేమ కలిగి ఉండండి. అందుకోసమే జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమింపబడ్డాడు. యేసుక్రీస్తు ఎప్పుడుండి? జగత్తి పునాది వేయబడక మునుపురికే మన కొరకు నియమింపబడ్డాడని లేఖనం చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తన మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపడ్డాడు. ఆయన ద్వారా మనము జీవించినట్లు ఆయన పంపబడెను. ఆయన ద్వారా మనం జీవింపబడాలి అంటే 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వచ్చి ఆ గొప్ప పుణ్యకార్యం చేసి, ఆ పుణ్యకార్యం ద్వారా మనము యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో
బాప్తిసం పొంది ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. దేవుని యందు ప్రేమ ప్రత్యక్షమాయను. ఎవరండి దేవుని ప్రేమ? యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వచ్చి దేవుని ప్రేమను ప్రత్యక్షపరచాడండి. చూడండి, దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచాడు. 10వ వచనం కూడా చదువుకుందాం పిల్లరా. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు. చూడండి పిల్లరా, మనము దేవుని ప్రేమించమనా? కాదండి. తానే మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తకు మన పాపములకు ప్రాయశ్చిత్తం అవుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి పిల్లరా, దేవుణ్ణి మనం ప్రేమించలేదు. దేవుడే మనల్ని ప్రేమించాడు. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం అవుటకు తన కుమారుని పంపెను. ఆ కుమారుడు ఎలా వచ్చాడండి? దేవుడు తన సొంత కుమారుడు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎలా వచ్చాడు? పాప శరీరాకారం, నీలాంటి నాలాంటి శరీరంతో వచ్చాడు. చూడండి పిల్లరా, దేవుడు తన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన యందు శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? పని లేక వచ్చాడా? యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ఈ లోకంలో అన్ని సర్వ సుఖాలు అనుభవించాలనా? సర్వ సంపదలు సంపాదించుకోవాలనా? అది కాదు. లేఖనం అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు అత్యవసరమైన పరిస్థితిలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు. ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అందరూ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉండగా అందరిని విరిపించడానికి, అందరి పాపాలను తీసివేయడానికి, అందరిని నీతిమంతులు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. అందుకోసమే పిల్లారా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే మనల్ని ఎడబాపువాడెవడు అంటున్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తు పౌలు గారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? పౌలు గారుకున్న ప్రేమ. పౌలు ఏమంటాడు? క్రీస్తు పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. చూడండి పిల్లరా, క్రీస్తు ప్రేమను చెవి చూసిన వాడు ఆ ప్రేమను ధరించుకున్నా నీవు, క్రీస్తు ప్రేమను ధరించుకున్నా నీవు ఆ ప్రేమను చెప్పలేక ఉండలేవు. అందుకోసం అపొస్తలుడు ఏ నామం గురించి అని చెప్పండి, ఏ సునామం గురించి చెప్పదంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి వారు అపొస్తలులు ఏం చేశారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి, క్రీస్తు ప్రేమ అద్భుతం, అమోఘం, ఆనందాన్ని కలిగించేది. చూడండి, అంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను వాడి క్రియలు లయపరుస్తున్నాడు. వాక్యాన్ని కలిపి చెరిపి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. ఇక నువ్వు ఈరోజు ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, పండుగలు చేసుకో, యేసుక్రీస్తు ఏసయ్యాను, యేసుక్రీస్తు పుట్టాడను ఎన్న బస్. ఇక నువ్వు ఆ మాయలో ఉండవు బస్. శరీరము దాని సంబంధమైన మాయలో ఉంటే వాక్యం అర్థం కాదు, మనోనేత్రాలు మూసుకపోతాయి, వాక్యం అర్థం కాదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అని తెలుసుకోలేని భయంకరమైన పరిస్థితిలో ఉండే భయంకరమైన పరిస్థితి మనం ముంగటనే ఉన్నాం. అందుకోసమే లోక సంబంధమైన విషయాలలో మనం ఏం చేయాలా? ఈ లోక సంబంధమైన విషయాల కోసం యేసుక్రీస్తు నమ్ముకోకూడదని లేఖనం చెప్తుంది. ఈరోజు లోక సంబంధమైన వాటి, ప్రకృతి సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు రండి, మీకు అన్ని కలుగుతాయి, సుఖాలు కలుగుతాయి అంటూ చెప్తున్నారు. ఎవరు వీళ్ళంతా? సాతాను సంబంధులు. వీళ్ళందరూ లోక సంబంధమైన వాటిని గురించి చెప్పేవారు ఎవరు? సాతాను సంబంధులు. వాడు తన వెలుగుదూత వేషం ధరించుకొని సంఘంలో వాడిని డంపు చేశాడు. అందుకోసమే లోక సంబంధమైన వాటి కోసము చెప్తున్నాడు. యేసుక్రీస్తు దగ్గర ఏం చెప్తా? మీకు రోగమా, నొప్ప, ఏమీ లేదా, అన్ని కలుగుతాయని చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం వారికి తెలియదా? వాక్యం మీకు తెలియదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చాలా చక్కగా చెప్తున్నది. చెంప చెల్లుమంటున్నది వాక్యం. చెంప చెల్లుమంటుంది పిల్లరా. ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. చూడండి పిల్లరా, ఎంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ వాక్యంను బట్టి. ఏం చెప్తున్నావు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎంత అవసరమైతే వచ్చాడు?
ఏం చేశాడు? యేసుక్రీస్తు త్యాగం ఏంటి? ఆ త్యాగం చెప్పవా? యేసుక్రీస్తు మరణించాడు సిలువలో, నీకోసం నా కోసం రక్తం, చివరి రక్తము బొట్టు కార్చాడు. చూడండి బ్రదర్, ఆ రక్తము బొట్టును గురించి చెప్పవా? యేసుక్రీస్తు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్త చెప్పవా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి అయ్యా. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చెప్తున్నావు? శరీర సంబంధమైన 60, 70, 80 సంవత్సరాల కోసమే, కూటి జానడి పొట్ట కోసం, కూటి కోసం, కోటి విద్యలో మనిషి ప్రపంచమంతా కొట్లాడుతుంటే ఆ ప్రపంచంలో నువ్వు కుళ్ళు, మరి నువ్వు కూడా అందులోకే పోతున్నావా? పోతే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. సాతాను ఏం చెప్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపెడుతున్నాడు వాడు. నువ్వు క్రైస్తవుడవే, నీకు తగ్గ పరలోకం ఎవరికి లేదు, పో. నీకు 100 సంఘాలు ఉండొచ్చు. ఏం చెప్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించు. అందులో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. అపోస్తులు ఏం చేశారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను పిలువ వచ్చాడు. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. అది చెప్పయ్యా. అది చెప్పకుండా లోక సంబంధమైన వాటిని గురించి చెప్తున్నావా? అది చెప్తే నువ్వెవరవో నిన్ను నువ్వే నిర్ధారించుకుంటున్నావు. లోక సంబంధమైన వాటిని గురించి చెప్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చాలా చక్కగా చెప్తున్నది. ఈ జీవితకాలం మట్టుకు, చూడండి ఎంత చక్కగా వాక్యం చెప్తుంది. ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైనది అంటున్నాడు. పిల్లరా, మనం దౌర్భాగ్యులం అవ్వతందుకోసమే సంఘంలో వచ్చామా? ఎందుకు యేసుక్రీస్తు దౌర్భాగ్యులం అవ్వడానికే సంఘంలో చేర్చబడ్డామా? క్రీస్తు సంఘంలో చేర్చబడ్డామా? ఎందుకు? ఏం చేస్తున్నాం? సాతాను ఏం చేస్తుంది చూడండి పిల్లరా. వాడి అపవాది క్రియలు ఏం చేస్తుంది? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు పో బస్, నువ్వే క్రైస్తవుడువో. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లరా. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనము బయటపడాలంటే ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మేము కట్టబడాలి. అందుకోసమే పౌలు గారు ఏం చెప్తున్నాడు? చాలా చక్కగా చెప్తున్నాడు పిల్లరా. మీ సొంత రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోవాలంటున్నాడు పిల్లరా. సొంత రక్షణను కాపాడుకోకుంటే భయంకరమైన పరిస్థితి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రము గాక. చూడండి పిల్లరా, అయ్యగారి ముంగట చాలా వినయంగా ఉంటాడు. సంఘానికి వచ్చినప్పుడు వినయంగా ఉంటాడు. అబ్బా భక్తి చూడండి. ఈ భక్తి నా ముంగట కాదు, నువ్వు ఎప్పుడు ఉండాలంటున్నాడు వాక్యాల. చూడు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రం కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలా. రక్షణను దొంగిలించేవాడున్నాడు. ఎవరిని మింగుతున్నా వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. సమయం కొంత తెలిసిపోయింది వాడికి. ఎవరిని మింగుతున్నా అంటే మరి వీళ్ళందరూ క్రైస్తవులు కదా, వీరందరూ వాడిపాటే. ఎవరు భక్తిగా, ఎవరు వాక్యానుసారంగా, ఆత్మనియమంకు లోపడి ఆత్మానుసారంగా, నువ్వు చిన్న మంద భయపడకు, కొంతమంది ఉన్నా సరే వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు వాడు సాతాను నిన్నెప్పుడు ఏ విధంగా వాడెప్పుడు నిన్ను శ్రమల పాలు చేస్తూనే ఉంటాడు. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నానని నిన్ను నీవు నిర్ధారించుకోవాలి. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఉంటున్నది. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అందరినీ, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని తరుణంలో యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి పని ఏంది? అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి పనిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ, పాపంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడండి? ధర్మశాస్త్రం అమ్మలో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి చూడండి యేసుక్రీస్తు మరణించాడు. లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటి? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని మనము ప్రకటించాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే పిల్లరా, మరి మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశం నేర్చుకున్నాం. ఈ అంశం నేర్చుకున్న మనము
యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే ఆ గొప్ప వాక్యాన్ని నీకోసం నా కోసం విడిచిపెట్టుకున్నాడు. మనల్ని ధనవంతులు చేయాలి. ఆయన దరిద్రుడయ్యాడు. దరిద్రుడు సిలువలో ఆయన రక్తము చివరి బొట్టు వరకు సిలువ వేయబడ్డాడు. రక్తం కార్చాడు నీకోసం నా కోసం. మనల్నందరినీ మరి నీతిమంతులు చేయడానికి, మనందరి పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కార్చిన రక్తధారల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. సంఘంలో చేర్చబడతాం. అప్పుడు మనోనేత్రాలు ఎలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు దినదినము మనము ఆత్మీయతలో అభివృద్ధి పొందుతాం. ఆత్మీయతలో అభివృద్ధి పొందితేనే గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపలేవు. చెప్పలేరా? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలహీనంగా ఉంటుందో నీ శరీరమే ఆత్మను డామినేట్ చేస్తుంది. అందుకోసమే శరీరానికి ఆశలు కల్పించేవాడెవడు? సాతాను. అందుకోసమే అపవాది క్రియలు లేపర్చాలి. అందుకోసమే ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. అపోస్తలులు ఆత్మనియమమును అనుసరించి జీవించారు. మనం కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు, నేను, సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని, మన అందరూ నిత్య నరకానికి వెళ్తున్న వారందరిని రక్షించడానికి, అందరినీ పరలోకమున్న కన్నతండ్రి దగ్గరకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అపవాది క్రియలు ఏర్పరచడానికి వచ్చాడు. అందుకోసమే మనము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే అంశము నేర్చుకున్నాం పిల్లరా. మరి ఇంత గొప్ప వాక్యాన్ని మనం నేర్చుకొని మన హృదయంలో భద్రపరచుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.